మీ భాషకు అభ్యంతరం కానీ మీ ప్రశ్నలకు ఎవరికి అభ్యంతరం లేదండి. అలాంటి ప్రశ్నలు మీరు పెట్టండి. మీరెవరండి చెప్పడానికి? మీరు భాష సరిగ్గా లేనప్పుడు మీరు టీడీపీ వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి చూపించండి. అడిగా కదా మీరు వినలేదేమో. ఇందాక మీరు వినలేదేమో. నేను అడిగా, అది కూడా అడిగా. మీరు వినలేదు ఇందాక. నేను అది కూడా అడిగా, వెంకట గురుమూర్తి గారిని అడిగాను. సరే, ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్ళాం. మస్తాన్ గారు, ఏంటి కోఆర్డినేటర్ అంటే ఏంటి సార్? ఈ బ్రహ్మ పదార్థం ఏంటి కొత్తగా వైసీపీలో? ప్యానల్లో ఉన్న పెద్దలకి, మీకు 99 వీక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ మొదట్లో జగన్ గారికి రాజకీయ సలహాదారుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన్ని నియమించారు. ఆ తర్వాత కాలంలో మీడియా కోఆర్డినేటర్ గా కూడా ఆయన సోషల్ మీడియాకి సంబంధించి ఏమో సజ్జల భార్గవ రెడ్డి గారు, మీడియా కోఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నియమించారు. అయితే రాత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రాష్ట్ర కోఆర్డినేటర్, అంటే జనరల్ గా వైఎస్ఆర్ సిపికి సంబంధించి ఏంటంటే 175 నియోజకవర్గాలకి ఒక్కొక్క సమన్వయకర్త ఉంటారు, అంటే కోఆర్డినేటరు. అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్లు 2 జిల్లాలకు కానీ 1 జిల్లాలకు కానీ, ఇప్పుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిగిలి రెడ్డి గారు, అయోధ్య రామరెడ్డి గారు, ఇట్లా రీజనల్ కోఆర్డినేటర్లు కూడా పెట్టారు. ఇక వీళ్ళందరినీ మానిటర్ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రస్తుతం రాష్ట్ర కోఆర్డినేటర్ గా పెట్టినట్టు. అంటే సాధారణంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉండదు కాబట్టి ఏదైనా విషయాలు ఉంటే ఎంటైర్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఒంటి స్తంభం మేడలో ఉంటారు. అక్కడికి వెళ్ళాలంటే సముద్రం మధ్యలో ఉంటుంది ఆ ఒంటి స్తంభం మేడ. ఏం కానీ కనెక్టివిటీ ఉందండి ఆ పార్టీలో? అంటే రెగ్యులర్ గా పార్టీ నాయకులు కలవాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిస్తే వాటికి సంబంధించిన వాళ్ళ సమస్యలు కానీ, నియోజకవర్గాల అంశాలు కానీ, లేదా విభేదాలు ఏమైనా ఉన్నా కానీ, లేదా రాష్ట్ర ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఎట్లాంటి ఎక్కడికక్కడ ఉద్యమాలు కానీ, లేదా ఆందోళనలు కానీ, ధర్నాలు కానీ చేయాలంటే వెంటనే ఇమీడియట్ గా అప్రోచ్ అవడానికి రాష్ట్ర కోఆర్డినేటర్ అవసరం అని జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్ పెడుతున్నారు. అందుకని రాత్రి రాష్ట్ర కోఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నియమించినట్లుగా మనకు తెలుస్తుందండి. అండ్ ఇంకొకటి, అవినాష్ రెడ్డిని దూరం పెడుతున్నారు. అవినాష్ రెడ్డిని సమీప భవిష్యత్తులో దగ్గరికి చేర్చుకునేది లేదు. ఎందుకంటే ఆయన డైరెక్షన్లో బండి రాఘవరెడ్డి గారి దిశానిర్దేశంలో వర్రా రవీంద్రారెడ్డి కానీ, లేకపోతే ఇతరులు కానీ, వీళ్ళ హ్యాండిల్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళ పేరున పెట్టేశారు. ఇది వాళ్ళు కన్ఫెషన్ ఇచ్చిన దాంట్లో మొత్తం ఏంటంటే అటు తిరిగి ఇటు తిరిగి అవినాష్ రెడ్డి దగ్గర వచ్చి ఆగుతోంది. అవినాష్ రెడ్డి వేలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తుంది. చాలా క్లిష్టమైన ఒక వాతావరణాన్ని వైఎస్ఆర్సీపీ అంతర్గతంగా ఎదుర్కొంటుంది కదా. దీని నుంచి వీళ్ళు ఓవర్కమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అసలు? అంటే ఈ అవినాష్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా అండి, యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కడపకి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసిన తర్వాత, ఆయన పులివెందులకు ఎమ్మెల్యే అయిన తర్వాత అవినాష్ రెడ్డి గారా షర్మిల గారా అని అక్కడ ఒక కుటుంబంలోనే అంతర్గతంగా చర్చ జరిగింది. అది విజయమ్మ గారు కూడా కొంతమంది చెప్పారు. షర్మిల గారికి కాదని అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇచ్చారు. అంటే అది కుటుంబంలో ఎలాంటి ప్రాధాన్యతలు ఉంటాయనేది మనకు అంతర్గతంగా తెలియదు. సో అప్పటి నుంచి కూడా అవినాష్ రెడ్డి గారు, అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పులివెందులకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మన వివేకానంద రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఉంటారు కాబట్టి నియోజకవర్గ అంశాలన్నీ కూడా వివేకానంద రెడ్డి గారు చూసేవాళ్ళు అనేది అప్పుడున్న పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్ గా పులివెందులకి, అంటే ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉంటారు, రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటారు కాబట్టి అవినాష్ రెడ్డి గారు ఆ పులివెందులకు సంబంధించి వ్యవహారాలన్నీ చూడటం, అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించి కూడా వైఎస్ కుటుంబానికి సంబంధించి కానీ, వైఎస్ఆర్ సిపికి సంబంధించి కానీ పటిష్టంగా ఉండటానికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఓడిపోయినా కూడా ఆ 2 గెలుచుకుంది కడపలో చెప్పాలంటే. సో అలాంటి అక్కడ ఒక విధానాన్ని అనుసరిస్తా ఉన్నారు. సో ఆ నేపథ్యంలో వివేకానంద రెడ్డి గారికి హత్య జరగటం, ఆ హత్యలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా సిబిఐ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు కానీ, లేదా ఆదినారాయణ రెడ్డి గారి కోతమంలో ఉన్నట్టు కానీ తేల్చలేదు. కేవలం అవన్నీ కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, లేదా గంగిరెడ్డి గారు, ఇంకెవరో ఆయన ఫాలోయర్స్ ఉన్నట్టుగా తేల్చారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా దాన్ని నమ్మలేదు. సునీతారెడ్డి గారికి చెప్పినా కానీ, షర్మిల రెడ్డి గారికి చెప్పినా కానీ అవినాష్ రెడ్డి గారికి సంబంధించి ఆ హత్యలో ఎటువంటి భాగస్వామ్యం లేదు, అతను చిన్నపిల్లడుగా కూడా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న సందర్భం కూడా ఉంది.
సో అవన్నీ చూసినప్పుడు ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో లేదా విచారణలో పోలీస్ కస్టడీలో లేదా అరెస్ట్ చేసిన సందర్భంలో ఇచ్చిన సందర్భంలో ఆయన అవినాష్ రెడ్డి గారు వర్రా రవీందర్ రాఘారెడ్డికి డిక్టేట్ చేయటం, ఆ డిక్టేట్ చేసి నాకు ఇవ్వటం, అలా మేము పోస్టింగ్లు పెట్టామనేది ఆయన చెప్పారు. అయితే ఆ తర్వాత లాయర్ దగ్గర కూడా అది ఆయన ఖండించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన అనుబంధం ఉందనేది ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేదా పలు పత్రికల్లో వార్తలు వస్తున్నట్టుగా అవినాష్ రెడ్డిని దూరం పెట్టే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒకసారి ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు వెంకట్ గురుమూర్తి గారి దగ్గరికి వెళ్ళాం. ఇందాక ఆయన ఏదో చెప్పాలనుకున్నారు. వెంకట్ గురుమూర్తి గారు సార్, ఇప్పుడు వైసీపీ నాయకురాలు సుజాత గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏదైతే మరి షర్మిలమ్మ గారిని ఆ రోజున సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు చేశారు, దాని వెనకాల లోకేష్ గారే ఉన్నారు కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకోమంటున్నారు. నేను అడుగుతున్నాను, గడిచిన 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో మీ సోదరుడు అధికారంలో ఉన్నారు, ఏం చేశారు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? అంటే దీని అర్థం ఏంటి? అప్పటి నుంచే ఆవిడ్ని ఈ రకంగా చేయటం అనేది వైసీపీ వాళ్ళే అలవాటు మొదలు పెట్టారు. ఆ విధంగా చేసి సైడ్ ట్రాక్ పట్టించాలి, వీళ్ళని తప్పించాలి.